ఏపీలో జగన్ వస్తాడంటున్న గులాబీ బాస్ చెవిరెడ్డి సమాచారాన్ని కేసీఆర్ చెప్పారా నిన్న? ఏంటో మరి ఈసారి మేము నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో మేము వస్తాము ఏపీలో అంటే పాపం కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి ఆప్యాయత, విపరీతమైనటువంటి అనురాగం టన్నుల కొంది ఉందేమో అనిపిస్తూ ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారికి కూడా ప్రేమ లేదు. పాపం ఆమె అమెరికా వెళ్ళిపోయింది. సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేదు. మా అన్న అన్యాయం చేశాడని చెప్పిన పాపం వీధి వాడ ఎండనక వాననక ఓమని రొద కొడుతూ ఉన్నారు. ఓకే, మరి ఏమి కేసీఆర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పని పాపం పదే మనసులో కోరుకుంటూ ఉన్నట్టున్నారు. అది రాత్రి ఒక ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన బయటికి వ్యక్తపరిచారు రజనీకాంత్ గారి షోలో. అయితే అంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఏం బాగుంది అని అంటే 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 100 సీట్లతో వస్తాడు అని చెప్పి పాపం కేసీఆర్ గారే చెప్పారు. పాపం పోవటం అంటే ఓడిపోయారు. 2019లో ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ యుద్ధాన్ని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. దాంతో మొత్తానికి 2019 రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పేరుతో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడంలో కేసీఆర్ గారి పాత్ర అమోఘమైనటువంటి పాత్ర ఉంది. మరి 2023లో జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణలో పాపం కేసీఆర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అని అన్నారు. ఆయనే చెప్పారు 100 సీట్స్ అన్నారు. 100 పక్కా అన్నారు. కనీసం ఎవరు చెప్పినా కూడా వినలేదు. ఏమండి బాగలేదు, మౌత్ టాకు, కాంగ్రెస్ రేవంత్ అంటున్నారు అని అంటే ఎవరు చెప్పింది అని చెప్పని ఆ చెప్పిన వాళ్ళని అడిగిన వాళ్ళందరినీ తిట్టాడు. అంటే చెప్పటం కూడా తప్పే, నేరమే మీకు అనేటువంటి స్థాయిలో ఆయన యొక్క వ్యవహారం మారింది. మరి ఆయనకు అంత తెలుసుంటే మరి 2023లో ఆయన ఓడిపోయేవాళ్ళు కాదు కదా. అంటే ఆయనకు చెప్పినటువంటి సర్వే ఎవరైతే 2023లో ఆయనకు చెప్పారో ఆ సర్వే ప్రకారంగా ఆ సర్వే చెప్పిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి సర్వే కూడా చెప్పుంటారు. మరి ఆ చెప్పినటువంటి వాళ్ళు ఆ సర్వే ప్రకారంగా మరి కేసీఆర్ గారు ఓడిపోయి ఉంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరలా ఓడిపోతారు. అంటే నాకు తెలవలేదు కానీ నేను పక్కన వాళ్ళ దాని గురించి కొలతలేసి చెబుతానా చెప్పండి? కాదండి, కరెక్ట్ మీరు అన్నది. నాకు తెలవలా, నేను ఓడిపోతున్న విషయం నాకు తెలవలా, నేను ఓడిపోతానన్న విషయం నాకు తెలవలా. మరి నేను సరి చేసుకోవటం చేత కాలేదు కానీ నేను పోయి పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏం గెలుస్తారా వాళ్ళు ఏం ఓడిపోతారా చెబుతానా అండి? సాధ్యమైద్దా అని మనం ఆ ప్రశ్న పబ్లిక్ నుంచి వ్యక్తం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిస్తే గనక కేసీఆర్ గారుకి ఆనందం ఏంటి, ఇక్కడ ఎలా ప్రభుత్వం పోయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అతను నా మీద కక్షతో వ్యవహరిస్తున్నారు లేదా కోపంతో వ్యవహరిస్తున్నారు, అక్కడ కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టి ఇక్కడ కొంచెం అలా వెళ్తూ ఉంది, ఎక్కడో సందర్భంలో నాకు పక్క రాష్ట్రాల నుంచి నాకు మద్దతు ఉంటుంది, పరోక్షంగా వాళ్ళ సహకారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి కొంతమంది మనుషులు తెలంగాణ క్యాబినెట్లో మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు పరోక్షంగా నాకు సహకరిస్తూ ఉంటారు అనేటువంటి ఒక ప్రేమ, ఒక అభిమానం కొంచెం అలా ఉంది. అది గనక అక్కడ కూడా గనక 2023లో నేను గెలుస్తానని అనుకొని ఓడిపోయినట్లు ఎట్లయితే ఉందో ఆడ కూడా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరు గనక ఉంటే నా పని తకడదోం వైద్యం అనేటువంటిది. తకడదోం అంటే విమర్శ కాదు. విమర్శ ఏంటంటే ఇబ్బంది మీన్స్ అంటే
ఆయన అనవసరంగా కొన్ని వివాదాల విషయంలో కేసీఆర్ గారికి కొన్ని దాటి వెళ్ళటం, కొన్ని విషయాల్లో ఇప్పుడు అక్కడ ఎవరు గెలిచినా చాలా టఫ్ ఫైట్ ఉంది అని చెప్పడంలో తప్పు లేదు. మరి అలా కాకుండా ఆడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పటం వలన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి శత్రుత్వం అయినట్లే కదా. మరి బీజేపీ మీద కోపంతో అన్నారా, లేక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీద కోపంతో అన్నారా, పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో అన్నారా అనేటువంటి క్లారిటీ రావాలి కదా. వాళ్ళ మీద కోపం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాకు సేఫ్ అనేటువంటి దాంతో ఆ రకంగా అని ఉంటారేమో అని అనుకుంటున్నాను. కాస్త అంటే మనం అనుకున్నాం కదా, విజయలక్ష్మి గారికి ప్రేమ లేక ఆమె అక్కడికి వెళ్ళింది, చెల్లెలు గొడవ చేస్తుంది. మరి ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి అనేక మంది ఎంపీలు ఆయన్ని వీడి వెళ్ళిపోయి ఉన్నారు. మరి కేసీఆర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాజ్యమైనటువంటి ప్రేమని, అనురాగాన్ని చూపిస్తాం పట్ల కేసీఆర్ గారికి ప్రయోజనం జరుగుతుంది, అతను ఉంటే, అతను గెలిస్తే నాకు కొంత బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు అనేటువంటిది మాత్రం సంకేతాలు కనపడుతున్నాయి. అలా అని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అక్కడ మాత్రం కూటమి ప్రభావం బలంగా ఉంది అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి చర్చ. సరే, అజిత్ గారు ఉన్నారండి? అజిత్ గారా సుధాకర్? అజిత్ గారు. ఓకే, ఒక్కసారి ఆ బైట్స్ ఉన్నాయి, ఆ బైట్స్ ప్లే చేయండి. 101% Mr. Jagannath Reddy is going to beat the drums. 100+ seats తో గెలుస్తున్నాడు ఆయన. Anything above 100 only, not below 100. See, the question is now that the election is over, he is going to become the chief minister of Andhra state, which is my neighbor state, which is a Telugu speaking state. కేసీఆర్కే దిక్కు లేదు. కేసీఆరే ఫామ్ హౌస్లో మంచం మీద పడుకున్నాడు. అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా చింతపెక్కలు ఆడుకుంటారు ఇద్దరు. ఒకవైపు కేసీఆర్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. దుర్మార్గులకి, చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి, అహంకారులకి ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి. జూన్ 5వ తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇది పక్కా. కేసీఆరా, కేటీఆరా, ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి. నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయించు. ఇప్పుడు అలా అనటం ఎందుకు, అలా అనిపించుకోవటం ఎందుకు? మనది కానటువంటి పనులు మనం ఏలు పెట్టకూడదు. సరే, వారికి అవసరం ఉంది కాబట్టి ఏలు పెట్టారని అనుకుందాం. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ గారి అభిమానులంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా? మరి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ టీడీపీకి, జనసేనకి సపోర్ట్ చేయాలా? మరి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని భావిస్తున్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ను ఓడించడం కోసం పనిచేయాలా? ఏం పనిచేయాలి? ఎవరి కోసం పనిచేయాలి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అన్నీ అవుతాయి. మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు? మా తెలంగాణ ప్రాంత ప్రజానీకంలో, రూరల్ ప్రాంతంలో వాళ్ళు మా పార్టీ పట్ల అవగాహన అర్థం చేసుకోలేదు, మా వాళ్ళే మమ్మల్ని దెబ్బేశారు. సీమాంధ్ర ఓట్లు ఉన్నటువంటి అందరి దగ్గర, సీమాంధ్ర ఓట్లున్న దగ్గర గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మొత్తం మేము గుంపగుత్తగా గెలిచాము, తెలివి కల్లాళ్ళు సీమాంధ్ర ఓటర్స్ అని చెప్పని కేటీఆర్ గారు మొన్న అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ ఆయన గెలవాలి అని ఆయన కోరుకుంటున్నాడు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ఓట్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా బీఆర్ఎస్కి యాంటీగా ఓటేయాలని చెప్పని ఆయన భావిస్తున్నారా? దాని ఉద్దేశాన్ని ఆయన తెలియజేశారా? ఇవన్నీ వస్తాయి, ఏమి రాకుండా ఉంటాయి. ప్రతిదానికి లాజిక్ ఉండిద్దండి. ప్రతిదానికి లాజిక్ ఉండిద్ది. మేమే తెలివి కల్లాడు అని ఎవరు అనుకోకూడదు. అవతల వాళ్ళు కూడా తెలివి కల్ల వాళ్ళే. నేనే తెలివి కల్లాడు అనుకున్నాడు ఎవరూ కూడా సక్సెస్ అయింది ఎక్కడా లేదు. అందరూ తెలివి కల్లాళ్ళు వాళ్ళని, నేను కూడా అందులో ఎంతో కొంత ఉంది నా పాత్ర అనుకున్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు.
అసలు వినేవాళ్ళు సక్సెస్ అయ్యారు మీలాగా తెలివిగా. మీరు కేసీఆర్ మాట్లాడిన మాటలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇచ్చిన విశ్లేషణ ప్రకారం నేను చెప్పేది మళ్ళీ బీఆర్ఎస్ వారి వ్యతిరేకంగా ఓటింగ్ పడితే పరిస్థితి ఏంటంటే ప్రజలు అడుగుతున్నారండి. మీరు అక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటున్నారు, మేము మొన్న మీకు అసెంబ్లీలో మేము ఓట్లు వేసాము, ఇప్పుడు మేము ఎంపీ ఓట్లు మీకు ఎందుకు వేయాలనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి అడుగుతున్నారు వాళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. లేదంటే వాళ్ళ ఓటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. అక్కడ ఎవరైతే గెలవాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఓటేస్తారు. ఇప్పటికన్నా ఓటేసి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అక్కడ ఓటు ఇక్కడ ఓటే కదండి, ఇక్కడ ఓటు అక్కడ ఓటే కదా. కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్కి ఎంత దెబ్బ కలిగిందో, మరి నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ మేర నష్టం జరుగుద్దంటే ఒక విధంగా ఇప్పుడు మామూలుగానే అక్కడ ఏం పరిస్థితి లేదు. 2 స్థానాలు అంటున్నారు బీఆర్ఎస్కి. సిటీలో ప్రస్తుత పరిస్థితి ఆ పరిస్థితి లేదు. ఏదన్నా దీని ప్రభావంతో మిగిలినటువంటి ఏదన్నా కొన్ని ఓట్లు ఉంటే వాళ్ళు కూడా ఆలోచించుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేసేస్తారు, అయిపోయింది. ఇంకేముండిద్ది అక్కడ? అజిత్ గారు ఏమండి ఏంటండి వంశీ గారు అంతకు మనం ఇప్పుడే విన్నాం కేసీఆర్ గారు మాట్లాడింది. అది 2014లో కరెక్ట్గా అంటే రాష్ట్ర విభజన కంటే ముందే ఎన్నికలు జరిగినాయి. జరిగిన తర్వాత తర్వాత ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఫామ్ అయింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ 2014 ఎన్నికల తర్వాత ఇక్కడ మేము అధికారంలోకి వస్తున్నాం, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు, ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలని సమన్వయంతో అభివృద్ధి చేసుకుంటామని 2014లో చెప్పారు వంశీ గారు. కానీ కేసీఆర్ గారు అది చెప్పిన తర్వాత అఫీషియల్గా ప్రకటించిన తర్వాత అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు. అదేవిధంగా 2019లో కూడా 18లో కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ ఎన్నికల తర్వాత మాట్లాడారు. కానీ అప్పుడు మాత్రం ఆయన డైరెక్ట్గా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నారు అని అయితే ఆ రోజు మాట్లాడలేదు. సరే అక్కడ వచ్చారు కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు. సరే ఇప్పుడు మళ్ళీ కూడా కేసీఆర్ గారు అఫీషియల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. అయితే ఈ చెప్పడానికి ప్రాతిపదిక అందరూ కూడా అంటోంది ఏంటంటే, మనందరికి కూడా తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు ఐపాక్ టీము ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చివరికి ప్రశాంత్ కిషోర్ టీమును మొత్తం కూడా లాగేసేసుకొని ఆయన ఒంటరి చేసి పంపించేశారు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అని అనుకుంటుంటారు. ఆ టీం అంతా కూడా చెవిరెడ్డి గారి ఆధ్వర్యంలో సర్వే చేస్తుంటుంది. 2 రాష్ట్రాల్లో కూడా అదే టీం సర్వే చేస్తోంది అని. గత తెలంగాణ ఎన్నికల్లో అదే టీం చెవిరెడ్డి గారిని సపరేట్గా పిలిపించుకున్నారు కేసీఆర్ గారు ఎలక్షన్స్కి ఒక వారం ముందు. పిలిపించుకొని ఏంటి పరిస్థితి అంటే 100 సీట్లకి తగ్గకుండా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆ రోజు సర్వేని చెవిరెడ్డి గారు ఆ ఐపాక్ టీం చేసిన సర్వేని కేసీఆర్ గారి ముందు పెట్టారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చెవిరెడ్డి గారు ఇచ్చిన సర్వేనే కేసీఆర్ గారు ఆధారంగా కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో 7 నుంచి 8 సీట్లు బీఆర్ఎస్కి లోక్సభ సీట్లు వస్తాయి. అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 100 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని అనేది చెవిరెడ్డి గారి సర్వే ఆధారంగా వంశీ గారు. సరే చెవిరెడ్డి సర్వేనో లేకపోతే వెంకటప్ప సర్వేనో సుబ్బారెడ్డి సర్వేనో లేకపోతే రాజుగారి సర్వేనో లేకపోతే నా సర్వేనో మీ సర్వేనో ఏదో కిచెన్ సర్వేనో ఏదో ఒకటి అనుకోవచ్చు. ఎవరో ఏదో ఇప్పుడు ఆ సర్వేలు ఇస్తేనే కదా మొన్న 2023లో ఓడిపోయింది. అది నమ్మే కదా ఆయన అసలు కింద పైన కనపడకుండా పైన పరిగెత్తింది, ఓడిపోయారు అయిపోయింది. ఇప్పుడు మరి ఆ సర్వేలు చూసి మళ్ళీ ఇప్పుడు నేనేమంటానంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 మధ్యలో కేసీఆర్ గారు అనుకుందాం అజిత్ గారు. ఇక్కడ మొన్న సీమాంధ్ర ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కే పడినాయి ఇక్కడ కూడా అనేటువంటి అభిప్రాయాన్ని కేటీఆర్ గారు వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఈ కామెంట్ చేయటం వెనక జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేకపోతే అది చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు, కేసీఆర్ గారు పడిపోతే చంద్రబాబు నాయుడు గారు వెంటనే పాపం ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పని వచ్చారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఒక్కరు కూడా పరామర్శించినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ లేకపోగా కనీసం వారిని ఇక్కడ మీరు ఎలా ప్రొటెస్ట్ చేస్తారు, ఎలా చేస్తారు, మీకు ఎక్కడుందని చెప్పని చివరికి అది చేయటానికి కూడా లేదు అని చెప్పని వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళని అడ్డగించారు. కనీసం ఆ రకమైనటువంటి దానికి కూడా సహాయపడలేదు. కనీసం వాళ్ళు అంటే ఎలాంటి అనే దానికి మరి
ఆయన బాగలేకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి వచ్చి ఆయన త్వరగా కోలుకోవాలి, ఆయన ఉత్తమమైనటువంటి నాయకుడు అని చెప్పి వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర పోయి పరామర్శించి వచ్చారు. ఇద్దరూ పరామర్శించారు. మరి ఇద్దరూ పాపం తన పట్ల, తన అనారోగ్యం పట్ల ఇద్దరూ కూడా ఒకటేమైన శ్రద్ధ చూపించారు కదా, ఒకటేమైన ప్రేమ చూపించారు కదా, ఇద్దరూ సమానంగా చూడాలి కదా. అంటే మరి కానీ అలానేం కాదు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంత చేసినా ఆయనే 3 సార్లు బీఫామ్ ఇచ్చారు, ఆయనే మంత్రి క్యాబినెట్లో ఇచ్చారు, ఆయనే డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, తర్వాత మంత్రికి ఇవ్వకపోతే ఆయన పోయి పార్టీ పెట్టారు. సరే తర్వాత 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు మారినాయి, విభజన జరిగింది. మరి ఎన్ని జరిగినాయి కదా. మరి ఎన్ని జరిగిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా కూడా కేసీఆర్ గారికి కోపం ఎలా అజిత్ గారు? వంశీ గారు, దానికి కారణం అంటే మనందరికి కూడా తెలుసు. సరే అక్కడ ఓకే, మనందరికి తెలుసు అనబాక, నాకు తెలియదు, నాకు ఎందుకు తెలవని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వంశీ గారు. అయితే అటు చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున అక్కడ పోటీ చేశారు. అది వాళ్ళ రాజకీయ మొత్తం కూడా ఎజెండా వేరు, రాజకీయ పందా వేరు, సిద్ధాంతం వేరు, కూటమి ప్రాతిపదిక వేరు, అది డిఫరెంట్, కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్. కానీ వ్యక్తులుగా రేవంత్ అండ్ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఒకటే అన్న ఫీలింగ్ కేసీఆర్కు ఉంది. ఒకవేళ అక్కడ గనక చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ అంటే ఇక్కడ కొన్ని పరిణామాలు, తను అనుకున్న పరిణామాలు మీరు ఇంతకుముందు చెప్పారు. క్యాబినెట్లో కూడా ఈ రోజు ఉన్న క్యాబినెట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించున్నారు, ఎమ్మెల్యేల్లో కొంతమంది ఉన్నారు. అంటే అదంతా కూడా అక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కాంగ్రెస్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వరుసగా అంటే లోడెడ్ గన్ తోటి ఫైర్ చేస్తున్నప్పటికి కూడా కొంతవరకు కనీసం 1-2 అంశాలు లీక్ అవ్వడమో ఇంకొకటో జరిగే అవకాశం ఉంది అక్కడ గనక ఒకవేళ కాంగ్రెస్ వస్తే, వైసీపీ వస్తే. కానీ అక్కడ టీడీపీ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఇక ఏం జరగబోతుంది అని అనేది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది వంశీ గారు, ఇంకా చాలా రకాల ఇష్యూలు ఉన్నాయి. రేపు కనుక అలాగా ఈ సమీకరణాలు కనుక ఉంటే జరిగే పరిణామాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి వంశీ గారు. అవన్నీ కేసీఆర్ గారు ముందే ఊహించారు కాబట్టి ఒక మైండ్ గేమ్ సీమాంధ్ర ప్రజల మీద, అటు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక మైండ్ గేమ్ అక్కడ జగన్ వస్తున్నారు అని. ఎందుకంటే జనరల్గా కేసీఆర్ గారు రాజకీయాలను అంచనా వేస్తారు, ముందు జరగబోయే పరిణామాలని ముందే అంచనా వేయగలరనే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఒక మైండ్ గేమ్ అయితే నిన్న ఇచ్చిన ఆ స్టేట్మెంట్కి వెనక ఆ మైండ్ గేమే ఉంది అని అనేది కనిపిస్తుంది వంశీ గారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయటం కోసం ఆయన గెలుస్తున్నారని వీరు చెప్పడంతో ప్రజలంతా తండోపతండాలుగా పోయి కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని, అంతేనా అజిత్ గారు? జరగదు కానీ ఒక విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది కదా వంశీ గారు. కేసీఆర్ గారి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎక్కడ ఏ రకంగానూ ఆయన పట్ల ప్రేమ ఎందుకు ఉండిద్ది, ఏ రకంగా ఉండిద్ది? వారు అనేక విమర్శలు చేశారు. సరే, విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అనేక హక్కుల విషయంలో ఆయన అడ్డుపడ్డారు, అనేక అంశాల విషయంలో ఆయన విభేదించారు అనేటువంటిది చాలా ఆ గ్యాప్ ఉంది. ఆ మనసుల్లో ఇంకా ఆ భావన, ఆ బాధ ఉంది. పంపకాలు విభజన జరిగిన తర్వాత పంపకాల విషయంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి కనీసం న్యాయం చేయలేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ధ్వంసం చేయడం వలన అక్కడ మొత్తం ఆ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందనేటువంటి భావన ఉంది. మరి ఇలాంటివి పోలవరం విషయంలో ఆయన అడ్డుపడుతున్నాడు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి కదా అజిత్ గారు. నిజంగా కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారికి పొలోమని బూతుల్లో మిషన్లు పగలగొట్టే అన్ని ఓట్లు వేయాలని అంటే వారు నిజంగా మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు మరి జనం కూడా తండోపతండాలుగా వచ్చి బీఆర్ఎస్ పార్టీ తీర్థం తీసుకోవాల్సింది కదా. మరి ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కనీసం 4 కూడా ఎందుకు రాలేకపోయారు? ఏ అజిత్ గారు ఏమంటారు మరి దానికి?
అంటే ఒక విష్ఫుల్ థింకింగ్ వంశీ గారు. కేసీఆర్ గారు చెప్పినంత మాత్రాన అక్కడ ఓట్లు పడతాయని కాదు, ఇక్కడి నుంచి వెళ్ళే ఓటర్లు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు అని కాదు వంశీ గారు. అంటే దాన్ని ఏమంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్, ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా కొంత ప్రజల్లో ఏమో ఒకవేళ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారేమో అన్న ఒక భావన తీసుకురావడం ద్వారా కొంతైనా మార్పు ఉంటదేమో అనేది ఒక ఇది వంశీ గారు. అదే దాన్ని ఒక విష్ఫుల్ థింకింగ్ అంటాము. మీరు చెప్పింది బాగానే ఉంది, మరి మేము చెప్పింది కూడా బాగుందని అనిపించుకోవాలి కదా. మీరు చెప్పింది మరి ఓకే, అక్కడ ఓట్లు వేస్తారు, మరి ఇక్కడ తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి, మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన భావిస్తున్నారు అని అంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కేడరు, జనసేన కేడరు, లేదా భారతీయ జనతా పార్టీ కేడరు భారతీయ జనతా పార్టీకి వేసుకుంటారు. తెలుగుదేశం జనసేన కంటెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నారు కాబట్టి కోపంతో బీఆర్ఎస్కి వేయకుండా వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వేయమని మీ ఉద్దేశం? ఖచ్చితంగా అదే జరుగుతుంది వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్లో మొన్న అలా జరగలేదు కదా. మొన్న అసెంబ్లీలో సీమాంధ్రులు తెలివి కల్లోళ్ళని కేటీఆర్ గారే అన్నారు. వాళ్ళందరూ మాకు ఓట్లు వేసారు, మా వాళ్ళందరూ మాకు ఓట్లు వేయలేదు, దాంతో మేము రూరల్లో ఓడిపోయాము, సిటీలో గెలిచామని చెప్పారు కదండి. మొన్నే కదా అన్నది. అవును కదా, అన్నారు కదండి. అవును అన్నారు. అందులో ఇక్కడ హైదరాబాద్ లోక్సభ మీద వాళ్ళకి ఎటు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండింటి మీద కూడా హైదరాబాదు దాంట్లో అక్కడ సీమాంధ్ర ఓట్లు ఎక్కడ ఉండేలేండి. మల్కాజ్గిరిలో ఉంటాయి, రంగారెడ్డిలో ఉంటాయి, అదే విధంగా కొంతవరకు మెదక్లో ఉంటాయి. ఎందుకంటే ఇది పటాన్ చెరువు వీటికి సంబంధించి, దాంతో పాటు చేవెళ్లలో ఉంటాయి వంశీ గారు. ఈ 3 పార్లమెంటు స్థానాలకి సంబంధించి సరే మూడిట్లో వంశీ గారు మెదక్ అండ్ మల్కాజ్గిరి మీద కొంతవరకు, మెదక్ మీద పూర్తి ఆశలు ఉన్నాయి, మల్కాజ్గిరి మీద కొంతవరకు ఆశలు ఉన్నాయి బీఆర్ఎస్ కి. సరే కేసీఆర్ గారు మరి ఏ ఉద్దేశంతో చెప్పారో ఏం చెప్పారో, ఎందుకంటే గతంలో కూడా ఆయన అన్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకి కొడుకు లాంటి వాళ్ళని, మరి కొడుకు కోసం చెప్పారో తెలియదు, కారణం తెలియదు. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా తన సొంత అన్నదమ్ముల వలె అన్నాడా? కొడుకే అన్నారు వంశీ గారు. అన్నదమ్ముల వలె అన్నారా? కొడుకే అన్నారు. రాజ్భవన్లో అయితే కుమారుడనే అన్నారు వంశీ గారు. సరేనండి, ఓకే. కాబట్టి సరే మొత్తం మీద అక్కడ కొడుకు ఒక ఏమంటారు కొడుకులాగా భావించే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇక్కడ తన ఓట్లను కూడా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డారేమో కేసీఆర్ గారు అనిపిస్తోంది వంశీ గారు. ఓకే అజిత్ గారు, ఏదన్నా కానీ మొత్తానికి ఇది ఒక పెద్ద వారి అభిప్రాయం ఏమన్నా కావచ్చు కానీ, బట్ వారిలో అక్కడ ఆ ప్రేమ, ఆయన రాజకీయ ప్రయోజనం, ఈ రెండు కనపడింది. సరే అజిత్ గారు, రైట్ అండి. నెక్స్ట్ అండి.